ఉంటే 15,000 చెల్లిస్తాం. ఇది గమ్మత్తున్నది ఆ వార్త. సేలంలో మీడియాతో మాట్లాడుతున్న బాధిత మహిళలు, గుండు గీయించుకున్న మహిళలందరూ. కొత్త రకం వ్యాధి రాదు, మహిళలకు అజ్ఞాత వ్యక్తి ఫోన్. నిజమేనని నమ్మి గుండు చేయించుకున్న మహిళలు. తమిళనాడులోని సేలంలో విక్రమార్కుడు తరహా ఘటన. ఓర్ని అక్క, గుండు గీయించుకుంటే మహిళలకు 15,000 ఇస్తా అన్నాడంట. వీళ్ళు నమ్మి 15,000 వస్తాయేమో అని చెప్పేసి గుండు గీయించుకున్నారు. ఇదే విక్రమార్కుడు సినిమా గుర్తుందా? అందులో డబ్బు కోసం హీరో స్వామీజీ వేషంలో మాయమాటలతో మహిళలను అరగుండు కొట్టేశారు. అదే తరహాలో ఓ ఆకతాయి మహిళలకు ఫోన్ చేసి గుండు చేయించుకుంటే 15,000 చెల్లిస్తామని బంఫర్ ఆఫర్ ఇచ్చారు. దీనివల్ల కొత్త రకం వ్యాధి రాదని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన కొందరు మహిళలు గుండు కొట్టించుకున్నారు. ఆ తర్వాత ఇది ఆకతాయి పని అని తెలిసి లబోదిబం అంటున్నారు. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో ఇది జరిగింది. పుదుకొత్తంబాడికి చెందిన పళని అమ్మాల్కు సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను తాలూకా కార్యాలయం ఉన్న అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్త రకం వ్యాధి వ్యాపిస్తుందని చెప్పారు. విదేశాల్లో వ్యాధి బారిన పడిన మహిళలంతా గుండు చేయించుకొని ప్రాణాలతో బయటపడ్డారని, అందువల్ల ఇక్కడ ఆ విధానాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అలా గుండు చేయించుకున్న మహిళలకు తలో 15,000, పాఠశాల కాలేజీ విద్యార్థులైతే 45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకైతే 6,000 చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. 18 మందికి మాత్రమే టోకన్లు వచ్చాయని, రికార్డులో పళని అమ్మాల్ పేరు ముందున్నదని ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పారు. పళని అమ్మన్ ఈ విషయం చుట్టుపక్కల అమ్మాలక్కలందరికీ చెప్పడంతో వారు క్షురకుడిని పిలిపించుకొని గుండు చేయించుకోవడం మొదలుపెట్టారు. తొలిగా కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పళనియమ్మార్ బృందం గుండు కార్యక్రమాన్ని నిలిపివేసింది. తర్వాత వారంతా మోసపోయామని గ్రహించారు. వారే వా, కరోనా మహమ్మారి మళ్ళీ వస్తుంది. వేరే దేశాలలో కరోనా బీభత్సంగా ఉంది. కాకపోతే గుండు చేయించుకుంటే ఆ రోగం అంట రాదంటే ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ కూడా మన సీఎం విజయ్ తలపతి మీకు కూడా 15,000 రూపాయలు ఇస్తారు. ఆడవాళ్ళు అయితే కాలేజీ అమ్మాయిలకి అయితే 45,000 ప్లస్ ల్యాప్టాప్ ఇస్తారు. పురుషులకైతే 6,000 రూపాయలు ఇస్తారు. అంటే ఎగవాడి పోయి గుండు చేయించుకున్నారు ఇద్దరు. ఇంకా నయం, వాడు ఫోన్ ఎత్తాల్సింది. చేయించుకున్నాం సార్ అంటే మీ అకౌంట్ నెంబర్ పెట్టు అంటే ఇంకో 130 మంది మహిళలు గుండు చేయించుకున్నారు. ఫ్రీగా వస్తుంది కదా. గమ్మత్తు ముచ్చట్లే దేశంలో.